ఇప్పటికే ప్రకృతి పగబట్టి తుఫాను భారీ వర్షాల వల్ల రైతాంగాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తే ఉన్న ఆశ కూడా అగ్ని ప్రమాద రూపంలో ఆవిరయ్యిందని కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన కౌలు రైతు వేమగిరి నాగేశ్వరరావు కన్నీరు పెట్టుకున్నారు. దళిత కులానికి చెందిన తాను ఆర్థిక స్తోమత లేక వ్యవసాయమే జీవన ఆధారంగా చేసుకుని అప్పులు చేసి వ్యవసాయం చేస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాను వేసుకున్న పంట చాలా వరకు నీట మునిగి పాడయ్యిందని ఆవేదన చెందాడు. నేటి వరకు ప్రభుత్వం నుంచి తనకు ఎటువంటి సహాయం అందలేదని కౌలు రైతు నాగేశ్వరరావు బోరుమన్నాడు. వర్షాల వల్ల కుళ్లిపోయిన పంటను వదిలి బాగున్న పంటను ఒబ్బిడి చేసుకుని కుప్పగా వేసుకుంటే దురదృష్టం అగ్ని ప్రమాదంలో వచ్చి తాను వేసుకున్న వరి కుప్ప మొత్తం దగ్ధం అయ్యిందని రోధించాడు. ఇప్పటికే వ్యవసాయ నిమిత్తం తాము చేసిన అప్పులు తీర్చకపోతే మరలా ఎటువంటి కష్టం వస్తే తామెలా బతికేది అనే బాధితుడు అంటున్నాడు. ఇదిలా ఉంటే అగ్ని ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకుడు శెట్టి సోమరాజు మరియు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితునికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. కిర్లంపూడి మండలం అండి. ఏదో కౌలుకి భూమి చేస్తున్నామండి. ఇప్పుడు వరకు వర్షాలు వచ్చి ఏదో పంట నష్టమైంది అనుకున్నామండి. నా పేరు వేమగిరి నాగేశ్వరరావు అండి. ఎటువంటి ఆధారం లేనట్టు వాళ్ళు అండి. మరి ఇప్పుడు వరకు మరి ఏదో ములిగినందుకే ఎంతో నష్టం వచ్చిందండి. ఇప్పుడు అది మళ్ళీ అన్నీ పోయాయంటే అండి, మళ్ళీ ఇప్పుడు చేతికి వచ్చిన పంట ఏదో కట్టుకున్నామంటే అండి, ఏదో ప్రమాదం జరిగి అది కూడా చేతికి రాకుండా పోయిందండి. 2 ఎకరాలు చేనండి ఇది, అది కూడా పోయిందండి. మరి ఇంకా మా ఏదో ఉన్న కాడికి లేని కాడికి ఒత్తులు తాకట్టెట్టుకుని చేసుకున్నామండి. వాటిని కూడా ఆధారం లేకుండా చేశారండి. మరి ఇటువంటి సహకారం ఉన్నా మరి మాకులాంటి వాళ్ళకి ప్రభుత్వమే సాయపడాలని కోరుకుంటున్నామండి. మరి అదండి, ఇదే ద్వారాగా మళ్ళీ మాకు కౌలు రైతు పెట్టామండి. అవి కూడా రాలేదండి. మునిగినాటికి కూడా డబ్బులు మాకేమీ అందలేదండి. ఎటువంటి సహకారం లేదండి. ఇప్పుడన్నా మరి ప్రభుత్వం ఆదుకోవాలని మాకు ఎటువంటి పరిస్థితి లేదండి. లేదంటే ఆదుకోని పరిస్థితిలో ఉంటే మేము ఏదన్నా తాగవలసిన పని ఉంటుందండి. ఇప్పటి వరకు ఏదో పంటలో మునిగాను, ఏదో బంగారం అయితే తాకట్టెట్టుకున్నామండి. ఏదో తాకట్టెట్టుకుని పెట్టామండి. పెట్టిన పంట కూడా చేతికి రాకుండా అయిపోయిందండి. మరి అలాగే మరి ఇప్పుడు అవి కూడా మాకు ఇప్పించుకుంటే చేతికి వచ్చిన పంట కూడా నష్టం అయిపోయిందండి. అది కూడా చేతికి రాలేదండి. ప్రభుత్వం ఏదో మాకు సాయం అందించాలని మేము కోరుకుంటున్నామండి.